అందరికీ నమస్కారం. ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ లో భాగంగా ఈ రోజు మనం గోపన్నపల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కు రావడం జరిగింది. వచ్చే విద్యార్థులకి ప్రకృతి పట్ల కల ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది. నా పేరు అర్చన, నేను థర్డ్ క్లాస్. మేము మట్టి కుండ నీళ్ళు తాగుతాం, ఫ్రిడ్జ్ నీళ్ళు తాగము. థ్యాంక్ యూ. నా పేరు అర్జున, ఫిఫ్త్ క్లాస్. ప్లాస్టిక్ బాటిల్ వాడకుండా స్టీల్ బాటిల్ వాడతాం. నా బర్త్డే రోజు ఏదైనా ఒక చెట్టు వాడతాం. థ్యాంక్స్. నా పేరు తేజస్విని, నేను ఫిఫ్త్ క్లాస్. ఈ రోజు నుంచి నేను ప్లాస్టిక్ వాడను, స్టీల్ బాటిల్ వాడతా. ఈ రోజు నుండి నా పుట్టిన రోజు చెట్టు నాటుతా. థ్యాంక్ యూ. ఈరోజు మా గ్రామంలో గోపన్నపల్లి పిఎస్ గోపన్నపల్లి పాఠశాలలో విష్ణు వాళ్ళు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించిండ్రు. చాలా బాగా చెప్పిండ్రు. విద్యార్థులను గ్రామస్తులందరినీ అవేర్నెస్ చేసిండ్రు. ప్లాస్టిక్ వాడకం గురించి, ఎరువుల వాడకం గురించి విద్యార్థులకు చాలా చక్కగా చెప్పిండ్రు. విత్తన బంతులు కూడా తీసుకొని వచ్చి పిల్లల్ని ఏ విధంగా చేయాలనో విత్తన బంతులు తయారు చేయడం కూడా చూపించిండ్రు. ఆ విధంగానే విద్యార్థులు కూడా చాలా మంచిగా కార్యక్రమం గురించి విన్నారు, అవగాహన చేసుకున్నారు. ప్లాస్టిక్ వాడడం గురించి కానీ, ఎరువుల వాడడం గురించి కానీ, తర్వాత అది సెల్ టవర్ల గురించి కానీ, ఫ్రిడ్జులు వాడకూడదని విషయాలు, ప్రతి విషయం గురించి పిల్లలకు మంచిగా అవగాహన కలిగించిండ్రు. వారికి ధన్యవాదాలు. మా పిల్లలు కూడా మంచిగా పాటిస్తారని నేను కూడా వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి ముందుగా వాళ్ళ బర్త్డేకు ప్రతిరోజు ఒక చెట్టు నాటించాలని ఇంతవరకు చెప్పినాము. మా కంపౌండ్ లేనందుకు పిల్లలు నాటలేరు. ఇట్లకి వాళ్ళ ఇంటి దగ్గర కూడా చేసేటట్టు చేస్తామని చెప్పి మేము అందరికీ మాటిస్తున్నాము. చాలా బాగా చెప్పిండ్రు. అందరికీ ధన్యవాదాలు. మీ అందరికి విత్తన బంతులు ఇచ్చాం కదా, మీరు ఇంటి దగ్గర వెళ్ళినాక ఈ విధంగా చిన్న గుందేసి వీటి ఇలాగ పూడ్చేసి ఈ విధంగా చిన్న వలలాగా ఏర్పరచుకొని దాని చుట్టూ రోజు వాటర్ పోయాలి. ఓకేనా? రోజు వాటర్ పోస్తే మనకి 7 నుంచి 10 రోజుల మధ్య చిన్న చిన్న మొలకలు వస్తాయి. తర్వాత ఒక చిన్న మొక్కగా ఎదుగుతుంది. ఓకేనా? మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో మనకి సంవత్సరానికి 10 మంది చొప్పున దాని జీవితకాలంలో 500 మందికి మంచి ఆక్సిజన్ అందిస్తుంది. ఓకేనా? నేను ఇచ్చిన విత్తన బంతులు మీరు జాగ్రత్త నాటి పెంచాలి. అలాగే మీరు ప్రతి సంవత్సరం మీ పుట్టిన నుంచి ఒక మొక్క నాటాలి. అర్థమైందా? నాటుతారు కదా? ఓకే, క్లాప్స్ కొట్టండి. వృక్షో రక్షతి రక్షితః. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ వారికి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.